ఈరోజు గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో రెవెన్యూ భవన్లో మా గౌడు కులాలంతా కలిసి ఇక్కడ గౌతు లచ్చన్న జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా ముఖ్యంగా ఈరోజు మొట్టమొదటిసారిగా గౌతు లచ్చన్న జయంతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. ఈరోజు స్టేట్ కార్యక్రమం కింద విజయవాడలో చాలా పెద్ద పండుగ మాదిరి జరుగుతూ ఉంది. అలాగే ప్రతి నియోజకవర్గం హెడ్ క్వార్టర్లోనూ గౌతు లచ్చన్న జయంతి ఘనంగా నిర్వహించబడుతూ ఉంది. ముఖ్యంగా మా గౌడు కులాల తరపున దీనికి ప్రత్యేకంగా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే మా విద్యాశాఖ మంత్రి లోకేష్ అన్న గారు కానీ ప్రత్యేకంగా మా గౌడు కులాల సంఘాల తరపున అనంతపురం ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌడు కులస్తుల్ని ప్రత్యేకమైన అభిమానంతో మేము చూస్తున్నాం. దేనికంటే గత 5 ఏళ్లలో లిక్కర్ స్కామ్తో పాటు ఎలా ప్రజల్ని నాశనం చేశారు, నాసిరకమైన మద్యం సప్లై చేసి ప్రజల్ని ఎంతో వేల మంది చనిపోయే విధంగా గత 5 ఏళ్లలో చేశారు. కానీ మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మద్యం పాలసీని మార్చి ఈరోజు గౌడు కులాలకి ప్రత్యేకంగా 10% రిజర్వేషన్ పెట్టారు మద్యం దుకాణాల్లో. అదే కాకుండా ఈరోజు బార్ లైసెన్సుల్లో కానీ 10% రిజర్వేషన్ పెట్టి ప్రత్యేకంగా గౌడు కులాల మీద ఉండే అభిమానాన్ని మా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు చాటారని చెప్పేసి ప్రత్యేకంగా తెలియజేయడం జరుగుతుంది. ఇవే కాకుండా ఈరోజు బీసీ సోదరులంతా బీసీ భవన్ గానే ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది. 40 సెంట్లు స్థలం ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ముందు 40 సెంట్లు స్థలంగా కేటాయించడం జరిగింది. ఇది కేవలం మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమైందని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇదే కాకుండా గీత కులాలకి ఒక 5 ఎకరాలు ఇంతకుముందు మన ప్రభుత్వం గతంలో 2014 నుంచి 19లో మధ్యలో 5 ఎకరాలు శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని కానీ డెవలప్ చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.